దూడలు చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని, టీటీడీ పాలక మండలి గాని, అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆవు దూడలు చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని, టీటీడీ పాలక మండలి గాని, అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం, ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం. కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా, ఇది తుఫాన్ కూలర్లు అంటారు. ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు, కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి, ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.